నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, అసలు ఈ కిరాణా హిల్స్పై దాడి నిజమేనా? ఇండియా అనుద్వారం తట్టిందా? చాలా మందిలో ఉన్న అనుమానాలు ఏవో లీక్ అయినాయి అంటారు, వార్ హెడ్స్ కూడా అక్కడే ఉన్నాయంటారు. అసలు ఆ దాడి జరిగిందా లేదా ఎవరు ధృవీకరించట్లేదు, అటా అనుకోవడం తప్ప. అంటే ఖచ్చితంగా దీనికి ఎవరు ధృవీకరించట్లేదా అంటే మొత్తం ఈయన టామ్ క్రూపర్, ఈయన ఎయిర్ఫేర్ వార్ హిస్టోరియన్. ఎయిర్ఫేర్ వార్ మీద ఈయన ప్రత్యేకించి అధ్యయనం చేశాడు. అది చేయడానికే ఇప్పుడు వచ్చాడు. సో ఈయన చూడండి అన్ని ఛానల్స్లో తర్వాత అన్నింటిలో కూడా ఈయన వెళ్ళి వీటిని ఆధారాలతో సహా చెప్తున్నాడు. ఈయన మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే ఎయిర్ వార్ఫేర్లో వాయుతల యుద్ధంలో భారతదేశం ఘన విజయం ఆధిక్యత సంపాదించింది. అంతవరకు నేను యుద్ధాలు కాల్ చేయడాలు వాటి గురించి నేను చెప్పట్లేదు. మొన్న జరిగిన దాంట్లో టెర్రరిస్టు స్థావరాలను చుట్టుముట్టడం అన్న దాంట్లో జరిగింది. ఆస్ట్రేలియన్ ఏరియల్ వార్ఫేర్ ఎనలిస్ట్ అండ్ మిలిటరీ హిస్టారియన్ టామ్ కూపర్ టెల్స్ ఏమని చెప్తున్నాడు ఆయన, చాలా క్లియర్గా నేను ఫాలో అయ్యాను. ఇండియా అన్నది ఆ అణు స్థావరాలు ఎక్కడైతే అణు నిల్వలు పెట్టారో అక్కడికి వెళ్ళి వాటి ద్వారాలు తట్టాయి, ద్వారాలను ధ్వంసం చేశాయి. అందుకనే పాకిస్తాన్ దిగి వచ్చింది. వాళ్ళు అమెరికా మీద ఒత్తిడి పెట్టి మీరు ఇవన్నీ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, నా జోక్యం వల్ల లక్షల మంది బతికారు, లేకపోతే కనుక సర్వనాశనం అయిపోయినది అని అంటున్నారు. అంటే అక్కడ కనుక వాటి మీద దాడి చేస్తే అంటే ధ్వంసం చేస్తే అణుబాంబు ఇంకొకటి మన మీద అణుబాంబు వేసినా, మనం వేరే వాడి అణుబాంబు ధ్వంసం చేసినా ఫలితం ఒకటే, రేడియేషను, మ్యాస్ డిస్ట్రక్షన్. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం పంపినటువంటి దాడుల్లో పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టు స్థావరాలు అణు నిల్వల అంచుల దాకా ఇవి వెళ్ళాయి అన్న విషయం ఇప్పుడు చాలా ఖచ్చితంగా ఆధారాలతో సహా ఈయన చూపిస్తున్నాడు. నేను అధ్యయనం చేశాను, ఇవన్నీ ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని. అయితే అదే సమయంలో నిజంగానే అణుబాంబులను అక్కడికి వెళ్ళే వాళ్ళ అణ్వస్త్రాలను ధ్వంసం చేశారంటే దానికి ఒక కారణం చెప్తున్నాడు. ప్రపంచంలో చాలా ఒక 5-6 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి, కానీ ఎవరు వేయడం లేదు కదా. హిరోషిమా నాగసాకి తర్వాత. ఎందుకని అణుయుద్ధంలో విజేతలు ఎవరు ఉండరు అన్నది అందరూ ఒప్పుకున్న విషయమే. అది రాకుండా కాపాడుకోవాలి అన్న ప్రశ్న తప్ప. అందులో ఈ టామ్ కూపర్ ఏమంటాడంటే భారతదేశం యొక్క సైనికాధికారులు చాలా బాధ్యత కలిగిన వాళ్ళు, దే ఆర్ కన్జర్వేటివ్స్, చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి వాళ్ళు తమకు సర్వాధికారాలు ఇచ్చామని మోడీ బహిరంగంగా ప్రకటించినప్పటికీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకు హెచ్చరిక చేసి మీ గుట్టుమాటలు మాకు తెలుసు, మేము ఏ సమయంలో కావాలన్నా మిమ్మల్ని ధ్వంసం చేయగలుగుతాం అనే ఒక ఖచ్చితమైనటువంటి వార్నింగ్ ఇచ్చి వచ్చారు అన్నది. ఇంక ఇది ఇప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ సర్కిల్స్లోనండి, మీడియా సర్కిల్స్లోనండి ఇది మోగుతూనే ఉంది. దీన్ని అమెరికా కూడా ధృవీకరించినట్టే. ఏ సమయంలో అయితే ట్రంప్ నేను లక్షల మంది ప్రాణాలు కాపాడే విధంగా వ్యవహరించి, అది వేరే రాజకీయ చర్చ మళ్ళీ చేద్దాం మనం. ఆయుధాల పరంగా చూసినప్పుడు మటుకు భారత సైన్యం ముఖ్యంగా వైమానిక దళం అక్కడికి వెళ్ళి వాటి అన్నింటినీ చేయడంతో గొప్ప విజయం సాధించింది. అందుకనే నిన్న ఇస్రో దాని విజయాలు దీని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఆకాశ కవచంలాగా ఇస్రో నిఘా తెలుసుకోవడంలో కానీ, దాని దారి చూపించడంలో కానీ, సమాచారాలు చేరవేయడంలో కానీ, లక్ష్య నిర్దేశంలో కానీ గొప్ప పాత్ర నిర్వహించింది. కాబట్టి ఖచ్చితంగా ఇది భారత వైమానిక దళానికి, సైన్యాలకు ఇది ఒక పెద్ద సైనిక విజయం. ఆ కోణంలో కనుక చూస్తే పాకిస్తాన్ కూడా అందుకే భయపడింది. ఇక్కడ ఇంకొక పాఠం కూడా ఉంది. ఇది పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు అణ్వాయుధాలు మనకు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు కూడా అదేమంటే మా దగ్గర ఏదో ఇంత కొండలు ఉన్నాయి, కొండలుగా అణ్వస్త్రాలు ఉన్నాయి, జాగ్రత్తను ఊరికినే హడలు కొడితే కుదరదు. వాటి మీద కూడా టార్గెట్ చేయొచ్చు, వాటికి కూడా ముప్పు రావచ్చు. కాబట్టి అణుబూచితో మీరు పక్క దేశాలను భయపెట్టకండి. అణుబాంబును బూచిగా చూపించి మీరు ఎల్లకాలం హడలు కొట్టలేరు అని. కాబట్టి అది పాకిస్తాన్ ఊహించని స్థాయిలో జరిగినటువంటి ఒక దాడి, చాలా లక్ష్య నిర్దేశితమైనటువంటిది. ఇది అంతా కూడా అది మన శాస్త్రజ్ఞులు, మన సైనిక దళాలు వాటికి చెందేటటువంటి ఒక గొప్ప విజయం. మూడవది టెర్రరిజం ఇలా పెరగకూడదని అందరూ కూడా కోరుకున్నారు, అందరూ మద్దతుగా నిలబడ్డారు. ఆ విషయంలో కూడా అంటే రాజకీయ పార్టీల యొక్క పరిణతి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ని విభేదాలు ఉన్నా అందరూ ఒక తాటి మీద నిలబడడం అన్నది కూడా ఇక్కడ భారతదేశం యొక్క సమైక్య స్వరం, సమైక్య బలం అది ఇక్కడ కనపడింది. సార్, మోడీ